బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పనులు ఇస్తారని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని పరారైన కీసర మండలం మిషన్ భగీరథ ఏఈ రాహుల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఢిల్లీ విమానాశ్రయంలో రాహుల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 నెలల క్రితం కాంట్రాక్టర్ల నుంచి దాదాపుగా 15 కోట్ల రూపాయలు తీసుకుని ఏఈ రాహుల్ పరారయ్యాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కీసర పోలీసులు ఆశ్రయించారు. రాహుల్ చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఏఈ రాహుల్ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే దేశం విడిచి విదేశాలకు పారిపోతూ ఉండగా ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పనులు ఇస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని పరారైన కీసర మండల మిషన్ భగీరథ రాహుల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఢిల్లీ విమానాశ్రయంలో రాహుల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 నెలల క్రితం కాంట్రాక్టర్ల నుంచి దాదాపుగా 15 కోట్ల రూపాయలు తీసుకుని ఏయు రాహుల్ పరారయ్యాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కీసర పోలీసులను ఆశ్రయించారు. రాహుల్ చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఏఈ రాహుల్ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే దేశం విడిచి విదేశాలకు పారిపోతూ ఉండగా ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు.